మీ ముకుందా జ్యువెలర్స్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. నమస్తే, నేను కీర్తి. మీరు చూస్తుంది సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కనుమ పండుగ శుభాకాంక్షలు. అందరికీ కూడానమ్మా కనుమ పండుగ శుభాకాంక్షలు. అమ్మ, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వరకు నేను మిగతా గెస్ట్లతో చేసినప్పుడు కూడా కనుమ కనుమ కనుమే అన్నానమ్మా. కనుము అనాలని మీరే కరెక్ట్ చేశారు నన్ను. అవును, కనుము అనాలి. ఇదే కరెక్ట్ అమ్మ. రైట్. సో కావాలంటే నిఘంటు చూసుకోండి. మీరే మాకు డిక్షనరీ. నేను డిక్షనరీ చూసి మరీ చెప్పా. రైట్. సో ఈ రోజు విశిష్టత, ప్రాముఖ్యత, ఈ రోజు నాన్ వెజ్ తినే వాళ్ళకి కక్క ముక్క తినే రోజు అని మాత్రమే తెలుసమ్మా, కాకుండా ఈ రోజుకున్న విశిష్టత మీ ద్వారా తెలుసుకుంటాం. మనం ఎంతసేపు ప్రతిదానికి కూడా మన ఆహారంతో ముడిపెట్టుకుంటాం గనక అంతవరకు చెప్తారు. తప్పు లేదు. మాంసాహారం తినేవాళ్ళు ఈనాడు తప్పనిసరిగా మాంసాహారం తింటారు. మాంసాహారం తినని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మాంసం బదులు మషం తినడం. అంటే మాంసం అంటే మినుగు, మినుములు. మషం అంటే మాంసం. అంచేత ఇది తినని వాళ్ళు అదన్నా తినాలి. అందుకని ఒక మాట ఉంది, కనుము నాడు మినుము తినాలి అని ఒక పదం. కనుమ నాడు కాదు, కనుము నాడు మినుము తినాలి అనేది ఒక సామెత. అలాగే కనుము నాడు కాకైనా మునుగుతుంది అని ఇంకో సామెత. అంటే అమ్మా చెప్తా. కనుము నాడు కాకైనా కదలదు అని ఇంకొక సామెత. ఎన్ని సామెతలు ఉన్నాయి? మిగిలిన ఏ పండగకి లేనన్ని సామెతలు ఒక్క కనుము నాడు ఉన్నాయి. దీనికి ఇంతటి ప్రాధాన్యం ఉంది. ఎందుకు అంటే మన సంప్రదాయంలో అందరికీ సమప్రాధాన్యం ఉందమ్మా. మన ఆధునికంగా అనేక రకాలైనటువంటి పేర్లు అనకూడదు కారణాలుగా సమాజాన్ని రకరకాలుగా విడదీసి వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, ఈ తక్కువ వాళ్ళని ఎక్కువ వాళ్ళు అణగదొక్కారు, వాళ్ళకి ప్రాధాన్యం ఉంది, వీళ్ళకి ప్రాధాన్యం లేదు, లాంటి సమాజాన్ని ధ్వంసం చేసే సిద్ధాంతాలు వచ్చాయి. ఇవన్నీ రాకముందు అందరికీ సమప్రాధాన్యం ఉండేది. అలాంటి ప్రాధాన్యం ఏమిటి అంటే, కనుము ప్రత్యేకంగా పొలాలలో పనిచేసే వ్యవసాయదారులకి, వ్యవసాయ కూలీలకి, వ్యవసాయంలో సహాయం చేసినటువంటి పశువులకి, వ్యవసాయంలో సహాయం చేసినటువంటి వస్తువులకి కూడా పండగ. అంటే మనకి రైతు ఎంత ప్రధానమో వ్యవసాయ కూలీ అంత ప్రధానం, వ్యవసాయంలో సహాయం చేసిన పశువులు అంత ప్రధానం. అంత ప్రాధాన్యం అక్కడ సహాయం చేసినటువంటి నాగలి, బండి మొదలైనటువంటి వాటికి ప్రాధాన్యం. అందుకని ఈ రోజున పశువుల పాకను శుభ్రం చేస్తారు. పాలేర్లని పూర్వకాలం పూర్తిగా ఇళ్లల్లో ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో లాగా 10 to 5 జాబ్స్ కాదు అవి. పూర్తిగా ఇక్కడే ఉండేవాళ్ళు. రాత్రి ఇంటికి వెళ్ళి పడుకుంటే పడుకునేవారు, లేకపోతే ఇక్కడే తినేవాళ్ళు, ఇక్కడే సమస్తం ఉండేది. అందుకని పాలేరు కానాడు ఇక్కడే తలంటి పోసుకోమని వేడి నీళ్ళు ఇచ్చి, కుంకుడుకాయలు ఇచ్చి వాడిని తలంటి పోసుకోమని, వీళ్ళందరూ తలంట్లు అయిన తర్వాత సహాయం చేస్తాడుగా, అయ్యాక వాడికి కొత్త బట్టలు ఇచ్చి, మాంసాహారం తినేవాళ్ళేమో ఇక్కడే భోజనం తినమంటారు, మాంసాహారం తినని వాళ్ళు మీ ఇంటికి వెళ్ళి తిన్నాయన అంటారు. ఎందుకంటే వీళ్ళ ఇళ్లలో వండుకోరు కదా. ఈ రోజు ప్రత్యేకంగా మాంసాహారం తినడం అలవాటు ఉంటుంది కనుక, మా ఇంట్లో తినం గనక నువ్వు మీ ఇంటికి వెళ్ళి తినమని చెప్తారు. ఆ రోజు వాడికి సెలవు. పూర్తిగా పశువులకంతా పండగ, పశు పాలకులకు కూడా పండగ. అంటే ఇవన్నీ పాలేరులు ఉన్న రోజుల్లో మాట చెప్తున్నాను. ఇప్పుడు పాలేరులు అలాంటి పదాలే లేవు అసలు, మనకి లేవు గనక ఇప్పుడు ఎక్కడ ఉందండి అని చెప్పి గట్టిగా అంటే సమాధానం కూడా లేవు గనక. అందుకని ఈరోజు ప్రత్యేకంగా పశువులకు పండగ. అందుకే పశువుల శాలను శుభ్రం చేయడం, పశువుల్ని కడగడం, వాటి కొమ్ములకు రంగులేయడం, ఆవులు మొదలైనవి అయితే వాటికి పసుపు అవి రాయడం. ఇంకా రంగులు వేసి ఏం చేస్తుండే వాళ్ళు అంటే, ఆ పసుపు రంగేసిన చెయ్యి ఓ పక్క రంగు, ఎర్ర రంగు వేసిన చెయ్యి అటుపక్క, ఆ గేదెలకి వాటికి ఇటుపక్క చేతులు ఉండేవి అనమాట. ఎర్ర చెయ్యి, పచ్చ చెయ్యి, అలా ముద్రలు. అలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళ ఇష్టం, ఆ ఆవునో గేదెనో వాడి ఇష్టం వచ్చినట్టు అలంకారం చేసుకోవచ్చు. వాడికి ఇంకా ఆట విడుపు ఆ రోజు. ఇంకా అయిన తర్వాత పశువులకు కూడా వినోదం ఉండాలి కదా, వాటికి కూడా ఎడ్ల పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు, తర్వాత పొటేళ్ల పందాలు, కోడి పందాలు, ఇవన్నీ కూడా పశువులకు కూడా వినోదాలు, పశువులతో వినోదాలు చక్కగా ఉంటూ ఉండేవి. నాగలి, ఎడ్ల బండి, వాటిని కూడా కడిగి పసుపు అవి రాచి వాటికి హారతులు ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు దసరాకి మనం దసరా ఆయుధ కూడా పూజ ఆయుధ పూజ చేసినట్టు. చేసినప్పుడు ఇచ్చినట్టే దీనికి కూడా ఇస్తారు. కృతజ్ఞతమ్మా. అదే అవి బాగుంటే కదా మన పని జరిగేది. అంతే కదా. నిజంగా నాగలి బాగుండకపోతే ఎలా దున్నుతాడు? రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు కదమ్మా. అంతే కదా. ఇప్పుడేం చేస్తున్నారు? నాగళ్ళు లేవు, బళ్ళు లేవు, ట్రాక్టర్లకు చేస్తున్నారు తప్పనిసరిగా. వాటి వల్లే కదా మనం బాగుపడుతున్నాం, సుఖపడుతున్నాం, ఎంత సహాయం చేస్తున్నాయి అవి. అంతేకాకుండా ఈరోజు ఇంకా ఏం చేస్తారంటే నెలంతా చేస్తారు, ఇప్పుడు బాగా చేస్తారు. ఈ వరి కంకులు తెచ్చి పొలానికి వెళ్ళి వరి ఎట్లా ఉంది, పంట ఎలా ఉందని చూసుకుంటూ తన పొలంలో కావచ్చు, పక్క పొలంలో కావచ్చు తీసుకుంటే ఎవరు ఏమనరు. కంకులు తెచ్చి వాటిని చాలా అందంగా కుచ్చుల్లాగా కట్టి ఇంటి ముందు కడతారు. కడితే పిచ్చుకలు వచ్చి ఒక్కొక్క గింజ తినేడుతూ ఉంటాయి. ఆ పిచ్చుకలు అలా వచ్చి వెళ్ళిన ఇంటికి ఎంతో శుభం అని చెప్తారు. ఇప్పుడు ఎలా కట్టకపోయినా కానీ కనుమ రోజు ఇప్పటికీ కూడా గోదావరి జిల్లాలో అక్కడ కూడా ఇట్లా కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోనూ కనుమ నాడు గుడికి వెళ్ళి దేవాలయంలో ఈ వరి కంకులు కట్టేస్తారు. అంటే పక్షుల్ని కూడా ప్రకృతి ఉంటేనే కదా, పిచ్చుకలు ఉంటేనే మన పంటలు బాగా పండుతాయి. ఒకప్పుడు చైనా దేశంలో ఒక పిచ్చుక ఎన్ని బస్తాల ధాన్యమో తింటుందని పిచ్చుకలు లేకుండా వేటాడి పిచ్చుకను చంపిన వాళ్ళకి ఇంత డబ్బు అని చెప్పి చాలా జాగ్రత్తగా పిచ్చుకలు లేకుండా చేశారు. 1936 ప్రాంతం ఎప్పుడు తేదీ గుర్తులేదు కానీ ఒక 5-6 ఏళ్ళు పోయేటప్పుడు పంటలు నాశనమైనాయి. ఏమిటంటే పంటల పురుగు పట్టిపోయినాయి. మరి పురుగులు అది వరకు ఎలా ఉండేదంటే పిచ్చుకలు తినేసేవా పురుగులు, అందువల్ల పంటలు బాగుండేవి. అప్పుడు మళ్ళీ బోల్డు డబ్బిచ్చి కొనుక్కున్నారు పిచ్చుకల్ని. అంచేత పక్షుల్ని ఆదరించటం అన్నది అంత చాలా భయంకరమైన పద్ధతిలో నేర్చుకున్నారు వాళ్ళు. మనకి మన సంప్రదాయం పక్షుల్ని కూడా ఆదరించండరా. మీకు సాయం చేసినటువంటి ఆవుల్ని, గేదెల్ని, గొర్రెల్ని, కోళ్ళని వీటన్నిటినీ మర్యాద చేయండి, గౌరవించండి. వాటి పట్ల కూడా మర్యాద కలిగి ఉండాలని ఎంత బాగా చెప్పారు మనకి. వాటిని దైవ స్వరూపాలుగా చెప్పడం ఉన్నది. ఇంత బాగా పశువుల పండగ, దీని అసలు కనుము అంటే పశువుల పండగ అంటారు. దాని పేరే పశువుల పండగ. ఈనాడు పశువులన్నిటికీ కూడా చాలా చక్కగా ఈ సందర్భంలోనే జంతువులన్నిటికీ పోటీలు ఇవాళ్లే పెడతారు, కోడి పందాలు కానీ ఇవన్నీ కూడా. అయితే మనం ఇప్పుడు కొంచెం బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఈ కోడి పందాలు కొంచెం తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. కోళ్ళు చచ్చేదాకా ఉంటున్నాయి. కోళ్లే కాదు, మనుషుల తలలు తెగేదాకా కూడా వస్తున్నాయి కొన్ని చోట్ల. అది వికృతమైనటువంటి దేన్నైనా పాడు చేయడం మనిషికి చేతవు గనక దీన్ని కూడా పాడు చేశాడు. ఇలా కాకుండా చక్కగా ఆరోగ్యకరంగా వినోదకరంగా ఈ కోడి పందాలు కానీ, గొర్రె పొట్టేళ్ల పందాలు కానీ, ఎడ్ల పందాలు కానీ, ఇక్కడి నుంచి మా ఊరి నుంచి విజయవాడ దాకా 20 మైళ్ళమ్మ. అంత దూరం బండి కట్టుకుని ఆ బండి మీద ఎవరు ముందుగా విజయవాడ పెడతారు, అది బండి పందాలు, ఎడ్ల పందాలు. అట్లా ఉండే మా చిన్నతనంలో చూసాం మేము. వాటికి చక్కగా గెలిచి వస్తే వాటి మెడలో దండలేసి, మరి వాటికి ఏమిటి తృప్తి అంటే వచ్చాక యజమాని దాన్ని ముద్దు చేసే పద్ధతికి చాలు దానికి, అంత బాగా చూస్తూ ఉండేవారు. ఇవన్నీ ఉన్నాయి. మరి మీరు 4వ రోజు పండగ కూడా ఉంటారు కదా, ముక్కనుమ. ఈ రోజు ఏంటమ్మా ముక్కనుము అంటే? కనుము తర్వాత వచ్చేటటువంటిది. ఇందాక ఓ మాట చెప్పాను మీకు, కనుము నాడు మినుము తినాలి అని చెప్పి. తప్పనిసరిగా అంటే మాంసాహారులు మాంసం తింటే, మాంసాహారం తిననటువంటి వాళ్ళు మినుము తింటారు, అదే అంత బలం కలిగించేది అని అర్థం. తర్వాత కనుము నాడు కాకైనా కదలదన్నారు. ఎందుకు కదలదు అంటే అందరూ కూడా ఆ రోజుల్లో బళ్ళ మీదే కదా వెళ్ళేది. ఉంటే గుర్రాలు వాటికి కూడా ఆ రోజే చేస్తారు. ఇవన్నిటికీ విశ్రాంతి ఇచ్చిన రోజున పొరుగురు ప్రయాణం అంటే ఎట్లా పెడతారమ్మా? వెళ్ళకూడదు కదా. అంచేత విశ్రాంతి, హాలిడే. అంచేత ఇప్పుడు కనుమ నాడు కాకైనా మునుగుతుందన్నారు. కొన్ని సంప్రదాయమైనటువంటి కుటుంబాల వాళ్ళు సంక్రాంతి నాడు పెద్దలకు పెట్టుకుంటే పితృదేవతలకి, మిగిలినటువంటి వాళ్ళందరూ ఈనాడు కనుము నాడు పెద్దలకు పెట్టుకుంటారు. అందుకని తప్పనిసరిగా అందరూ తలస్నానం చేస్తారు. తలంటి పోసుకోరు. తలంటి అంటే నూనె పెట్టుకుని రుద్దుకోవడం శుభానికి చిహ్నం. ఇది శుభం కాదు, పితృదేవతలకు సంబంధించింది. అందుకని తలంటి స్నానం చేస్తారు. ఎప్పుడైతే ఇవి పని అయిపోతుందో తర్వాత రోజు ముక్కనుమన్నం. ఇప్పటికీ సంక్రాంతి నాడు ఉత్తరాయణం వచ్చేసింది. ఈ అన్ని శుభకార్యాలు ఏదైనా మొదలు పెట్టుకోవాలంటే మొదలు పెట్టుకోవచ్చు. కనుక ముక్కనుమ నాడు అన్ని రకాల వ్రతాలు మొదలైనటువంటివన్నీ పెట్టుకుంటారు. ఆనాడు కూడా ఒకప్పుడు మా చిన్నతనంలో సెలవు ఉండేది, ముక్కనుమ నాడు కూడా.
అంటే వాళ్ళ పని వాళ్ళందరూ రారు, పాలేళ్ళు ఆవులు గేదెలు వాటన్నిటికి కూడా విశ్రాంతే కదా. ముక్కనుమ నాడు అన్నీ మొదలు పెట్టుకుంటాం గనక ఆనాడు నుంచి ఈ సావిత్రి గౌరీదేవి నోము అన్నది 16 రోజులు చేసుకుంటారమ్మా. చాలా మంది 16 సంవత్సరాలు చేయాలి. ఇప్పుడు ఎక్కడా మనకి కనపట్టలేదు ఆ వ్రతం గురించి. 16 సంవత్సరాలు చేయాలమ్మా. 16 సంవత్సరాలు చేయాలి. ఈ ముక్కనుమ నాడు మొదలుపెట్టి 16 రోజులు చేస్తారు. ఇందులో ఒక ఐకమత్యం ఉంది. ఊళ్ళో ఎంతమంది చేస్తే అంతమంది ఒకింట్లోనే చేయాలి, అందరిళ్లలో చేసుకోకూడదు. ఎవరింట్లో చేయాలంటే ఎవరు ఎక్కువ సంవత్సరాలు చేస్తుంటే వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు చేసింది అనుకో ఒక ఆవిడ, మిగిలిన వాళ్ళందరూ ఆవిడింట్లో చేయాలి. 15 ఏళ్ళు చేసిన ఆవిడ ఉంటే వాళ్ళ ఇంట్లో చేయాలి. లేదా ఆవిడ ఎవరి దగ్గర చెప్తే అక్కడ. ముందు రోజు వెళ్ళి కుమ్మరి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మళ్ళీ కులం అని వేరే అర్థాలు తీసుకోకండమ్మా, పూర్వకాలం మాట చెప్తున్నాను. అప్పుడు తప్పనిసరిగా గ్రామంలో ఒక కుమ్మరి ఉండేవాడు, ఊళ్ళో వాళ్ళక కుండల అవసరాలు తీర్చడానికి. అది వృత్తి అంతే, వేరే కులం అని అనుకోవద్దు. అక్కడికి వెళ్ళి అతడికి చక్కగా బట్టలు అవి ఇచ్చి, దక్షిణ ఇచ్చి, తాంబూలం ఇచ్చి, అక్కడి నుంచి అమ్మవారి బొమ్మ తెచ్చుకుంటారు. అంటే ఎంత గౌరవించారు చూడండి. తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టి 16 రోజులు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చేస్తారు. ఇది పద్ధతి అమ్మ. ప్రతి చోట కూడా అన్ని వృత్తుల వారికి సమానమైన గౌరవం ఇచ్చేటటువంటి పద్ధతి మన ప్రాచీన సంప్రదాయంలో ఉండేది, తర్వాత కాలంలో పోయింది. అందువల్ల మనం సమాజంలో రకరకాలైనటువంటి సమస్యలు వచ్చాయి. కానీ మరి వెళ్ళి అక్కడికి వెళ్ళి బొమ్మ తెచ్చుకోవడానికి వెళ్ళి కుమ్మరిసారికి దండం పెట్టి, ఆ కుమ్మరికి బట్టలు పెట్టి తాంబూలం ఇచ్చి తెచ్చుకున్నారంటే గౌరవించారా కాదా? డబ్బు తర్వాత మాట, గౌరవం ప్రధానం. ఆ గౌరవం ఇచ్చి తెచ్చుకోవడం ఉంది. ఇలాంటివన్నీ మనకి మన పండగల్లో, వ్రతాల్లో అన్నిట్లో కూడా ఈ సర్వ మానవ సౌభ్రాతృత్వం అనే దానికన్నా మించి సర్వ జీవ సమానత్వం అనేది కనపడుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజు పండుగల్లో మనం నేర్చుకోవాల్సింది అదే కదమ్మా. అంతేనా. చాలా సంతోషమమ్మా. మరొకసారి కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడానమ్మా. అందరికీ అంటే మనుషులకే కాదు, జంతువులకి, ప్రకృతికి అన్నిటికీ కూడా క్షేమం ఉండాలి. అవి బాగుంటేనే మనం బాగుంటాం గనక సర్వే జనా కాదు, సర్వే జీవా సుఖినో భవంతు అని అనుకుందాం. చాలా సంతోషమమ్మా. ధన్యవాదాలు.